ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ శ్రేష్టమైన సమయంలో మనమందరము దేవుని మాటలు వినుటకు, ప్రభునామాన్ని స్మరించుటకు చేరి ఉంటుండగా ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవదేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. జాగ్రత్తగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినటువంటి కాలములో ఎక్కువ శాతము ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఆయన తీర్మానం చేసుకొని ఉన్నాడు. ఒంటరిగా చేసేటటువంటి ప్రార్థన, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఆ వ్యక్తిని ఎంతగానో బలోపేతము చేస్తుందని యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఈ ప్రార్థన ద్వారా మనకు రుజువుపరచబడుతుంది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారితో మరి 12 మంది శిష్యులు ఉన్నారు. దినమంతా జనసమూహాలు ఉన్నారు. కాస్త సాయంకాలం అవుతుండడంతో ఆ శిష్యులు కూడా యేసు ప్రభుల వారు వెంట ఉన్నప్పుడు, మీరు కాస్త ముందున వెళ్ళండి, మీరు ప్రయాణం చేస్తూ ఉండండి, ఎందుకంటే వారు మనం గమనించవచ్చు, క్రింద వారు దోణి ఎక్కి ప్రయాణము చేయవలసి ఉన్నది. ఎక్కడికి? గన్నెసరతు ఆ తీరములో వారు ప్రయాణము చేయాలి. ఒక చోట నుండి మరొక చోటకు వారు ప్రయాణము చేయాలి. కాబట్టి నేను వస్తానులే, కాస్త నేను ప్రార్థన చేసుకొని వస్తాను, మీరు ముందుకు వెళ్ళండి, నేను కొద్దిసేపు ఆగి వస్తాను అనేసి ప్రభుల వారు చెప్పాడు. చెప్పడం బాగానే ఉన్నది, కానీ వీళ్ళైనా ఎలా అర్థం చేసుకున్నారో విచిత్రమే. ప్రభువా, మేమందరం కలిసి దోణి వేసుకొని వెళ్తే మరి నువ్వెక్కడి నుండి వస్తావు? దోణి ఉండదు కదా. పేతురుకు చాలా విచిత్రమైన డౌట్లు వస్తాయి ఎప్పుడు కూడా. మరి సందర్భంలో ఎందుకో పేతురు కూడా తనకే డౌట్ రాలేనట్టుంది, అడగలేకపోయాడు. సరే, ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే తన శిష్యులను బలవంతం చేస్తూ ఉన్నాడు. వారిని కాస్త విరమించుకొని వారితో కాసేపు విడుదల పొంది కొద్దిసేపు ప్రత్యేకంగా దేవునితో గడపాలి అనేటటువంటి ఆ సమయం కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్న ప్రయత్నాన్ని మనం చదువుకొని ఉన్నాం. ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడు అని మనము చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం ఆధారం చేసుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ముఖ్యంగా ఆయన శిష్యులను వేడుకొలిపి ప్రత్యేకంగా దేవునితో సమయాన్ని గడిపి అందరూ వెళ్ళిపోయారు. సముద్రంలో సముద్ర తీర ప్రాంతంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓడ ఎక్కారు, చిన్న పడవ ఎక్కారు, వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు. వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్న తరుణంలో దరిదాపుగా పడవ నడి సముద్రానికి వెళ్ళిపోవుట మనం చూడవచ్చు. అయితే సడన్గా యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి ప్రత్యక్షమవుతాడు. ఎలాగున్నానంటే నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ మీరు గమనించినట్లయితే 48వ వచనంలో మనం 49వ వచనాన్ని చూడొచ్చు.
ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రం మీద ఎందుకు నడుస్తున్నాడు? 48వ వచనం నుండి మనం గమనిస్తే, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. అంటే ఇదంతా జరిగిందంతా రాత్రికాల సాయంకాలమైనప్పుడు మొదలైంది. ఇది ఎప్పుడు? సాయంకాలమైనప్పుడు మొదలైన పరిస్థితి. ఏమని? పొద్దున కల్లా సముద్రాన్ని దాటివేయాలి, మరొక క్రొత్త ప్రాంతానికి వెళ్ళాలి. ప్రభువా బయలుదేరదాం పద అంటే, నేను వస్తాలే మీరు వెళ్ళండి అని అందరిని పంపించేశాడు. ప్రభు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు, ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ప్రయాణము కొనసాగించారు. ప్రభు వస్తా అన్నాడు కదా, వేరే పడవేసుకొని వస్తాడో ఎట్టొస్తాడో ఆయన ఇష్టము, ఆయన వస్తాడులే అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మార్గ మధ్యలో వారికి తుఫాన్ ఎదురైపోయింది. పెద్ద గాలువాండిలో వాళ్ళు చిక్కుకున్నారు. ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల మధ్యలో ఉంటుండగా ఈ ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రభుల వారు ప్రార్థన అంతా అయిపోయింది. దేవునితో ప్రత్యేకమైన సమయాన్ని, తను దేవునికి ఏ సమయాన్ని ఇవ్వాలనుకున్నాడో ఆ సమయాన్ని ఇచ్చేశాడు. ప్రార్థన అంతా ముగించుకున్నాడు. ఇప్పుడు ప్రభు చేస్తున్న పని ఏంటంటే, నేను వారికంటే ముందు వెళ్ళాలి. ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు, ఇప్పుడు ఇక్కడ నుండి మనం కర్నూలుకి 1 గంట సేపు ప్రయాణము, మనకంటే అరగంట ముందు బయలుదేరిన వారు కర్నూలు తొందరగా చేరుతారా? అరగంట లేటుగా బయలుదేరిన వారు తొందరగా చేరుకుంటారా? అరగంట ముందు వెళ్ళిన వారు. ఎందుకంటే వారు అరగంట ముందు బయలుదేరారు గనక వారు ముందు వెళ్తారు. మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా వెనకాల వాళ్ళు ఒక 10 నిమిషాలు అటు ఇటుగా దగ్గర చేరుకోవచ్చు, ఒకవేళ స్పీడ్లో వెళ్తే కానీ. చూడండి, ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడంటే, వారికంటే ముందుగా ఆ గమ్యస్థానానికి చేరాలని ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. ఎంత గొప్ప అద్భుతము! కొన్ని అద్భుతాలు జరగాలి మన జీవితంలో అంటే ప్రార్థనలో గడపాలి. అందుకే ప్రభు వాళ్ళందరినీ విడిపించుకుంటున్నాడు. మీరు వెళ్ళండి అయ్యా, నేను వస్తాను, మీరు వెళ్ళండి, నేను వస్తాను, మీరు బయలుదేరుతూ ఉండండి. వాళ్ళు గమ్యానికి చేరే సమయంలో ప్రభు ప్రార్థన ముగించుకొని నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వాళ్ళేమో దోణెను అవి వేస్తూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రభువేమో చకచక నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రేమన దోమ బిడ్డలారా, ఇలా నీళ్ళ మీద నడిచి వస్తున్న ప్రభువును చూచి వాళ్ళు దయ్యము, భూతము అని భయపడతా ఉన్నారు. అప్పుడు ప్రభు వారిని ధైర్యపరిచి, నేనే మీ ప్రభువును, మీరేం భయపడబోకండి అని వారికి ధైర్యపు మాటలను చెప్పి ఆ గాలి తుఫాన్ను ఆపివేయగా ఆగిపోయాయి. మొత్తం మీద వారందరూ కలిసి గట్టుకెక్కడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, అద్భుతమైనటువంటి సందర్భం. అయితే ఇదంతా వివరించాలని నేను అనుకోవట్లేదు, కానీ ఒకే ఒక్క మాట మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో వ్రాయబడినటువంటి మాట, తన శిష్యులను ఆయన వారిని వేడుకొలిపి, 46వ వచనం, ఆయన వారిని వేడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం అంతా కూడా ఒక అద్భుత కార్యము. నీళ్ళ మీద నడవటం అనేటటువంటిది సామాన్యమైన విషయము కాదు.
ఒక అద్భుతము జరగాలంటే దానికి వెనకాల దేవునితో ఎంతో గొప్ప అనుసంధానం ఉంటే తప్ప అలాంటి అద్భుత కార్యము జరుగుట అసంభవము. ప్రభువు నీళ్ళ మీద నడవాలి అని అనుకుంటే ముందుగా దేవునితో ఎంతో ఎక్కువసేపు దేవునిలో గడపవలసి ఉన్నది, ప్రార్థనలో గడపవలసి ఉన్నది. ప్రత్యేకంగా అందరితో కాదు, అందరము కలిసి చేసే ప్రార్థన ఫలితము ఉండదా అనంటే 100కి 100 ఉంటుంది. సంఘం యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. 2 3 కొంతమంది ఒక చిన్న గుంపు సమూహము కలిసి చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. దానికంటే ముఖ్యంగా వ్యక్తిగతముగా దేవుడితో గడిపే ఆ సంబంధం ఏదైతే ఉన్నదో, ప్రార్థన జీవితం ఏదైతే ఉన్నదో దానికి మరి ఎక్కువగా గొప్ప బలం ఉంటుందనే ఆత్మీయ సత్యాన్ని ఈ ఉదయమున మనము గుర్తించాలి. ప్రేమన దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆ మహా గొప్ప కార్యము, అద్భుతము జరగడానికి గల కారణం ఏంటంటే ప్రభువు చేసిన మొదటి పని ప్రార్థన చేయాలనుకున్నాడు. దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఆయన ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉండాలంటే అసాధ్యం. ఎందుకంటే చుట్టూ 12 మంది పోగై ఉన్నారు. 12 మందిని పంపించి వేయాలి. మనకు కూడా నండి ఆత్మీయ జీవితంలో దేవుని కార్యాలు మనము పొందుకోవాలి, దైవిక కృపను మనం అనుభవించాలి అని అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన జీవితము మన జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండాలి. కానీ మన పనిపాట్లను బట్టి, మన పరిస్థితులను బట్టి మన చుట్టూ అందరూ ఉంటారు. కొన్నిసార్లు అనవసరమైన దానికి అందరూ వస్తారు, కానీ అవసరమైన దానికి రెండ్ర ప్రార్థన చేసుకుందామంటే ఎవడు రాడు. వస్తారా బ్రదర్? కొంచెం మన ఇద్దరం కలిసి మోకరించి 1 గంటకు ప్రార్థన చేద్దామంటే 1 నిమిషం అండి ఇప్పుడే వస్తా, చిటికలో వస్తా అంటాడు, పారిపోతాడు. మళ్ళీ వాడు కనబడితే పాపం. అదే ఏదైనా వ్యర్థమైనటువంటి సోది పెట్టారనుకోండి, గంటలు ఎట్లా గడిచిపోతాయి తెలియదు. అనవసరమైనవి చూడడానికి, వినడానికి, చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. దేవునితో గడుపుదాము, దేవుని సన్నిధిలో కూర్చుందామంటే ఎవడు రాడు, మనకు అవకాశం దొరకదు. ఇదిగో ప్రభు చేసిన పని చూడండి. వ్యక్తిగతంగా దేవునితో సంబంధము కలిగి ఉండాలని ఆశ కలిగి ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ మనకు వ్రాయబడినటువంటి మాట, వారిని బయటకు పంపించే వీడు కొలిపాడు. వాళ్ళతో సెలవు తీసుకొని, మీరు వెళ్ళండి నేను వస్తాను, మీరు వెళ్ళండి నేను వస్తానంటే ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏమున్నది ప్రభువుకు అని అంటే ప్రార్థన. మీరు వెళ్తూ ఉండండి, నేను కాసేపు ప్రార్థన చేసుకొని వస్తాను. ప్రేమన దోమ బిడ్డలారా, కొన్నిసార్లు మనము కొన్నిటిని వీడు కొల్పాలి, కొన్నిటికి బాయ్ చెప్పి మనం దేవునితో గడపడం నేర్చుకోవాలి. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చి పిలుస్తారు, వీళ్ళు వచ్చి ప్రార్థనలు ఉన్నాడని చెప్పండి. ప్రార్థన అయిపోయినాక బయటకు వస్తాడు. అప్పటి వరకు వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రార్థన చేస్తా మాట్లాడుతుంటారు, ప్రార్థనలోనే మాట్లాడుతూ ఉంటారు. అది మన భయము, అది మన భక్తి. కొన్నిటిని పరిత్యజించాలి, కొన్నిటిని విడిచిపెట్టాలి. ఇది యేసు ప్రభుల వారు శిష్యులను అప్పటి వరకు అంటుకునే ఉన్నారు. శిష్యులు, కొంచెం మీరు ముందు వెళ్ళండి, మీ వెనకాలే నేను వస్తా, ఏం భయపడకండి.
మీరు ఒడ్డుకు చేరే లోపల నేను ఒడ్డును కనబడతా. మరి రాత్రంతా ప్రయాణము, ప్రభుకేమో మళ్ళా ఇంకొక దోణి లేదు, ఆయన ఒక్కడు ఆ దోణిని వేసుకొని వెళ్ళలేడు. మరి ఎలా వస్తాడో ఏంటో, ప్రభు ఎంత చెప్పినా వినట్లేదని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. మొత్తం మీద ప్రయాణం అయితే సాగించారు, కానీ ప్రభువు కంటే ముందు వారు గమ్యాన్ని చేరుకోలేకపోయారు. ఒక ప్రార్థన పరుడు అన్ని విషయాల్లో రాణించగలడు, అన్ని విషయాల్లో విజయాన్ని సాధించగలడని ఆత్మీయ సత్యాన్ని రోజున మనం గుర్తెరగాలి. ఈ మాటను బట్టి వారితో వారిని వీడుకొలిపి మీరు బయలుదేరమని చెప్పి ఈయన ప్రత్యేకంగా యేసు ప్రభుల వారు ప్రార్థనలు గడుపుతా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాను. ఆల్రెడీ శిష్యులు వెళ్ళిపోయారు కదా, ఇంకా ప్రత్యేకత కావాలి. ఇంకా అసలుక ఏ గోల ఉండొద్దు, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు. కొండ మీదికి, దేవుని దగ్గరికి. కొండ మీదికి వెళ్ళాడంటే అర్థం ఏంటి? దేవునికి ఇంకా దగ్గరికి వెళ్ళాడు. ఇక దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక ఈ లోక సంబంధమైనటువంటి ఆనవాళ్ళు ఏవి కూడా ఉండవు అక్కడ. అంత దగ్గరగా ఆయనతో సహవాసం చేసిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే, వాళ్ళందరూ నీళ్ళలో దోణి మీద పడి ముగ్గు తిప్పలు పడి 3 సెల్ల నీళ్లు దాగిపోతున్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంటే తుఫాను ప్రభావంతో ప్రభుల వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. వాళ్ళకంటే ముందు వెళ్ళిపోయాడు. హల్లెలూయా! వాళ్ళను దాటుకొని వెళ్తా ఉన్నాడు. ఈరోజున నీతో పాటు ఎంతోమంది పోటీ పడుతూ ఉండొచ్చు. నీతో పాటు ఎంతోమంది నువ్వు వెళ్తున్న మార్గములో నీకంటే ముందుగా వెళ్ళాలని పరుగులెడుతూ ఉండొచ్చు. వాళ్ళతో పాటు నువ్వు పరుగులు ఎడితే ఎలాగూ? కాస్త ఆగు. కొన్నిసార్లు కొంతమందిని, కొన్ని స్నేహాలను, కొన్ని పనిపాట్లను మనము విడిచిపెట్టి ఇదిగో దేవుడి సన్నిధిలో గడపాల. ప్రభువా, దేవునికి అనుసంధానముగా నువ్వు గడిపినప్పుడు కొంచెం ఆగినట్టే ఉంటుంది. వాడు వెనుకబడలేరా, మనం బోధం పాడుకుంటాడు, కానీ వాడు అన్నే ఉంటాడు. నువ్వు దాటుకొని పోయేంత వరకు ఆ సుడిగుండ మానే తిప్పుతుంది. అన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో నీకు సరైన సత్సంబంధం ఉంటే, మంచి ఆ ప్రార్థన అనుభవం కనుక ఉన్నట్లయితే, చూడండి, యేసు ప్రభు వారిలాగా వారికంటే ముందుగా మనం పరిగెత్తి ముందంచెలో ఉండగలుగుతాం. ఇక్కడ అదే చూస్తూ ఉన్నాం. వారిని దాటిపోవాలని ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ ఉన్నారు. ఇదిగో కొన్ని గంటల ముందు బయలుదేరిన వారు గమ్యాన్ని చేరుకోలేకపోయారు. అప్పటికప్పుడు బయలుదేరిన ప్రభువు వారిని దాటుకొని వారికి ముందు నిలబడ్డాడు. ఎవరు ఫస్ట్ వచ్చారు? అక్కడ ఎవరు ఫస్ట్ వచ్చారు? ప్రభు చేసిన పని ఏంటి? రాత్రంతా ప్రార్థనలో గడిపాడు, దేవునితో గడిపాడు. మరి వీళ్ళు అయ్యో తుఫాను వస్తుంది, కొంచెం ప్రార్థన చేద్దామని చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నారా? అయ్యో మా ప్రభు ఉంటే ఈరోజు నీ పరిస్థితి ఉండేది కాదే, ఎందుకేనేమో ఆయనకు ముందే తెలిసినట్టుంది. ఆ ప్రభువుకు ముందే తెలిసినట్టుంది ఇట్లా తుఫాను వస్తుంది, అందుకైనా తప్పించుకున్నాడు. నాకు తెలుసు అని ఉంటాడు పేతురయ్య, తోమ గారు. విడిచిపెట్టాలే అనుకున్నాడు, తప్పించుకున్నాలే అనుకున్నారేమో. ప్రభువు విడిచిపెట్టాడా? తప్పించుకున్నాడా? తప్పిపోయాడా? వారి ముందే ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు భయపడుతున్నారయ్యా ఈ మాత్రం దానికి? ఒక్కసారి ఇట్టనగానే గాలి తుఫాను నిమ్మలించింది. రండి, నిదానంగా రండి. ఈయన నడుచుకుంటూ పోతా ఉన్నాడు, వాళ్ళు దోణిలు వస్తూ ఉన్నారు, గమ్యానికి చేరుకున్నారు. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవునితో నీకు ఎంత గొప్ప అనుబంధం ఉంటే అంత గొప్ప కార్యాలను నీ జీవితంలో నువ్వు రుచి చూడగలుగుతావు.
దేవునితో అనుబంధము కలిగి ఉండాలంటే, దేవునితో ప్రార్థనలో గడపాలంటే, ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపాలనంటే ఈ లోకంలో కొన్నిటిని నువ్వు త్యజించాలా, విడిపించుకోవాలా. కొన్నిసార్లు ప్రార్థన చేయాలనుకుంటా సార్, మా మనోడు ఊరికే పోర పెడతా ఉంటాడు, ఇవంతా వలగ చంపిపోయి ప్రార్థనలో కూర్చోవాలా. మళ్ళీ ప్రార్థన అయిపోయేంత వరకు లేపారంటే, ఒకసారి వాయించినమంటే మళ్ళీ వాడు మన జోలికి రాడు. ఇక అమ్మో ప్రార్థనలు డిస్టర్బ్ చేయొద్దు అనేది వాళ్ళకు రావాలా. వామ్మో వాక్యం చదువుతూ ఉన్నాడు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. వామ్మో వాళ్ళు ప్రార్థనలు ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఆ తత్వాన్ని మనము కలిగించిన వారముగా ఉండాలి. యేసు ప్రభువు సాక్షాత్తు అదే పని చేశాడు. వాళ్ళందరిని విడిచిపెట్టాడు, ప్రభువుతో గడిపాడు రాత్రంతా. పొద్దున్నేసరికి వాళ్ళకంటే ముందుగా గమ్యస్థానానికి చేరుకున్నాడు. ఈ రోజున అలాగున ప్రభువుతో గడిపే స్థితిగతులను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.